श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। सर्वदोष निवारण महायज्ञम। అనేక వ్యయ ప్రయాసల కూర్చి శ్రీశక్తి సేవా సమితిని స్థాపించి సృష్టికి మూలమైన జగన్మాత నామస్మరణను విశ్వవ్యాప్తం చేయాలని అఖండ లలిత పారాయణ మహాయజ్ఞాన్ని ధారావాహికంగా నిర్వహిస్తూ వస్తున్న శ్రీ 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 శక్త్యానందగిరి స్వామి వారిని వారి అపురూపమైన సందేశాన్ని అందించమని కోరుతూ ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. పరమ పూజ్య గురుదేవులు సాయి కుమార్ బాబాజీ గారు తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో మీతో పాటు మేము కూడా పాలు పంచుకోవటం ఎంతో బృహత్తరమైనటువంటి కార్యంగా భావిస్తున్నాము. మన దేశం కర్మభూమి అంటాం. అంటే మన భారతదేశానికి ఇతర దేశాల వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే మన భారతదేశం కర్మభూమి అని చెప్తారు అందరూ కూడా. మనం ఈ దేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి ఎంతో గొప్ప సుకృతం. అదేంటి స్వామీజీ, ఇతర దేశాల్లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు కాదా, మనమే అదృష్టవంతులమా అంటే నిజంగా కాదనే చెప్పుకోవాలి. మన వేదం మన శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఒకసారి మనం ఇక్కడ ఒక మంత్రాన్ని జపిస్తే సిద్ధి పొందుతామట. అదే మంత్రాన్ని వేరే ఎక్కడైనా ఒక 1000 సార్లు జపించినా కూడా ఆ మంత్రం పనిచేయడానికి వెనక ముందు ఆలోచిస్తుందట. అంత గొప్ప భూమి మన కర్మభూమి. ఇంత గొప్ప కర్మభూమిలో మనందరము పుట్టి ఏం చేస్తున్నాము అని ఒకసారి మనలో ఉండేటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము పంచభూతాలలో భాగం. కానీ మనలో మనం ఉన్నా లేకపోయినా కనీసం మనం ఉండాలి అంటే ఈ పంచభూతాలు మనకు సహకరించాలి. అంతేగాని మనం ఉన్నంత మాత్రాన పంచభూతాలు మనకు సహకరించాలి అనేటువంటి నియమం ఎక్కడా లేదు. అటువంటి పంచభూతాలకి మనం చేయవలసినటువంటి క్రియలు సక్రమంగా చేస్తున్నామా అంటే ప్రతి ఒక్కరం చెప్తాం చాలా చక్కగా చేస్తున్నామండి అని. చేస్తున్నామా తల్లి? చేస్తున్నామా? మనందరం ఇంట్లో ఫ్యాన్లు వేసుకుని గాలికి నమస్కారం చేస్తున్నాం. ఇంట్లో పొయ్యి వెలిగించుకుని ఏదో ఒక లైటర్తో నమస్కారం చేస్తున్నాం. ట్యాప్ తిప్పితే వాటర్ వస్తే దానికి నమస్కారం చేస్తున్నాం. అవి కాదు పంచభూతాలకు చేయవలసినటువంటి క్రియలు. ఒక మనిషి ఉదయాన్నే లేవగానే ఏ విధంగా తన దేహాన్ని శుభ్రపరుచుకుంటున్నాడో, తన దేహానికి కావలసినటువంటి సౌందర్యాన్ని ఏ విధంగా అలముకుంటున్నాడో, వర్తమాన జీవితంలో మనిషి పోకడ ఎలా ఉంది అంటే భోజనం లేకపోయినా బతికిపోతున్నాడు, కానీ పెర్ఫ్యూమ్ లేకపోతే బతకలేకపోతున్నాడు. మరి అటువంటి యాంత్రికమైనటువంటి జీవనానికి అలవాటు పడుతున్నాం, కానీ సహజీవనానికి అలవాటు పడలేకపోతే ప్రకృతి యొక్క సహజమైనటువంటి జీవనానికి మనం అలవాటు చేసుకోవాలి.
ఈ కర్మ భూమిలో పుట్టడమే మనం ఎంతో పుణ్యాత్ములమైతే, కర్మ భూమిలో భాగమైనటువంటి ఈ సాయి గీత ఆశ్రమం యొక్క ఈ భూమాత పైన కూర్చోవటం మీ జన్మకి ఇంతకు మించినటువంటి అదృష్టం ఇంకేమీ అవసరం లేదేమో. మనకి వేదం ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది, శివాలయం లేనటువంటి ఊరు, తులసి మొక్క లేనటువంటి ఇంట్లో భోజనం చేయకూడదు అని చెప్తుంది. ఇది ఎంతమందికి తెలుసు తల్లి? ఈరోజు అపార్ట్మెంట్ ఇళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది ఇళ్లలో తులసి మొక్కలు ఉంటున్నాయి? తులసి అంటే తూ అంటే మృత్యువు, లా అంటే ఆహ్వానించేది, సి అంటే పారద్రోలేది. తులసి అంటే ఏంటి అర్థం అంటే మనకు వచ్చేటువంటి మృత్యువుని అమాంతం పారద్రోలేటువంటిది తులసి అని అర్థం. ఏదైనా ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక దోసపాదు పెట్టినప్పుడు కాయ పండిపోయి ఏ విధంగా రాలిపోతుందో మనిషి కూడా అపమృత్యువు బారిన పడకూడదు. స్వతహాగా భగవంతుడు ఇచ్చినటువంటి మృత్యువు బారిన మాత్రమే పడాలి. కానీ ఈరోజు ప్రపంచం ఏమైపోయింది అంటే అపమృత్యువులు ఎక్కువైపోయినాయి. అటువంటి అపమృత్యువుల బారి నుంచి పడకుండా ఉండటం కోసమే మన బాబాజీ ఇంత మహావనాన్ని మన కోసం రూపకల్పన చేశారు. సర్వదోష నివారణ మహాయజ్ఞం. ఆ యజ్ఞ సమ్మేళనం రాష్ట్ర రాజధాని నగరమే కాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని అనేక మందికి కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ నేత్రానందంగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మరచిపోలేని మరువరాని పండుగ. ఈ గమనీయ వేడుకలో ఈవేళ ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నారు కర్ణాటక రాష్ట్రం గురుగుండ బ్రహ్మేశ్వర మహాసంస్థానం మఠం అధిపతులైన శ్రీ 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 నంజావధూత స్వామీజీ వారు. చిన్న వయస్సులోనే ఆశ్రమ బాధ్యతలను అపూర్వంగా స్వీకరించి నిర్వర్తిస్తూ ఇంతవరకు కొనసాగిస్తూ వస్తున్న స్వామీజీ వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా వారు వారిని సత్కరిస్తారు. అంతకన్నా ముందే నంజావధూత స్వామీజీ వారు మన స్వామీజీ స్థానిక స్వామీజీ వారిని సత్కరించారు. ఈవేళ నిజంగా ఇది కనులకు ఇంపైన సన్నివేశం. అందరం ప్రపంచంలోని ఇతర ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి ఒక అంకిత హృదయంతో భక్తిభావంతో పాల్గొంటున్న చక్కటి సమ్మేళనం సదస్సు ఇది. ఇప్పుడు స్వామీజీ వారు విరాట్ స్వరూప్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తారు. సకల దేవతా స్వరూపుడై దర్శనమిచ్చే సాయిబాబా స్వామి చిత్రపటం ఇది. ఆర్తితో అంకితమైన అంతరంగంతో సాయి భగవానుణ్ణి ఆరాధిస్తే కోరిన కోర్కెలను తీర్చే దివ్య భగవానుడు, దివ్య స్వరూపుడు సాయిబాబా స్వామి. ఆ స్వామిని విరాట్ స్వరూపునిగా చూపిస్తూ ఈవేళ భక్తులందరి ముందు ಆವಿಷ್ಕರಿಸడం జరిగింది. ಹೃದಯಾಂತಕರಣದಲ್ಲಿ ವಿರಾಜಮಾನವಾಗಿರುವ ಸದ್ಗುರು ಶಿರ್ಡಿ ಸಾಯಿ ಭಗವಾನರಲ್ಲಿ ಅತ್ಯಂತ ಭಕ್ತಿಪೂರ್ವಕ ಪ್ರಣಾಮಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಪಾತ್ರರು ಮಾತೃ ಹೃದಯಗಳು ಆದಂಥ
ನಿಮ್ಮೆಲ್ಲರ ಹೃದಯದಲ್ಲಿ ಪ್ರೇಮದ ಸಂಚಾರವನ್ನೇ ಮಾಡಿಸಿರುವಂಥ ಕೇವಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ನೆರೆ ರಾಜ್ಯಗಳಲ್ಲೂ ಕೂಡ ಅವರ ಪ್ರೇಮದ ಸಿರಿ ಪಸರಿಸಿದೆ. ಅಂತ ಪ್ರೇಮಮಯಿ ಈ ಎಲ್ಲ ಸಂಭ್ರಮದ ಕೇಂದ್ರ ಬಿಂದು ರೂವಾರಿಗಳು, ಕಾರಣ ಮತ್ತು ಕರ್ತೃ ಎರಡೂ ಆಗಿರುವಂಥ ಪರಮ ಪೂಜ್ಯನೀಯ ಶ್ರೀ ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರಿಗೆ ಅತ್ಯಂತ ಗೌರವನೀಯ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ, ವೇದಿಕೆಯಲ್ಲಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದು ತಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕುರಿತು ದರ್ಶನ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ನೀಡಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರೇ ಹಾಗೂ ರಾಜ್ಯದ ಮತ್ತು ದೇಶದ ಬೇರೆ ದೇಶಗಳಿಂದ, ಬೇರೆ ರಾಷ್ಟ್ರಗಳಿಂದಲೂ ಕೂಡ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಶ್ರೀ ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರ ಆಸ್ತಿಕ ಭಕ್ತ ಮಹಾಶಯರೇ, ಶ್ರದ್ಧೆಯ ತಾಯಂದ್ರೆ, ಇಡೀ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಬಹಳ ದೊಡ್ಡ ಚರ್ಚೆಗಳು ನಡೀತಾ ಇರ್ತದೆ. ಸನಾತನ ಧರ್ಮ ಕೊನೆ ಆಗ್ಬಿಡ್ತು, ಧರ್ಮದ ಅವನತಿ ಪ್ರಾರಂಭ ಆಗ್ಬಿಡ್ತು, ಮುಂದೇನು ಹಾಗೆ. ಆದರೆ ನಾವು ಸಾಯಿ ಗೀತಾಶ್ರಮಕ್ಕೆ ಬಂದಾಗ ಮತ್ತೆ ಅದು ಬಹಳ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಪುನರುತ್ಥಾನ ಮತ್ತು ಪುನರುಜ್ಜೀವನಗೊಳ್ತಾ ಇದೆ ಹಾಗೆ ಅಂತೇಳಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕೂಡ ನೋಡಿದ್ರೆ ನನಗನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೆ ಕಾರಣ ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಪಾತ್ರ ಪೂಜ್ಯನೀಯರಾದಂಥ ಶ್ರೀ ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರು. ಅವ್ರ ವ್ಯಕ್ತಿತ್ವ ಬಹಳ ದೊಡ್ಡದು. ಎಲ್ಲ ಸನ್ಯಾಸಿಗಳಲ್ಲೂ ಕೂಡ ತಂದೆಯರನ್ನು ಕಾಣ್ರೆ, ನಾವು ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರಲ್ಲಿ ತಾಯಿಯನ್ನೇ ಕಾಣುತ್ತೇವೆ. ಒಬ್ಬ ತಾಯಿ ಮಗುವನ್ನು ಯಾವ ರೀತಿ ಪ್ರೀತಿಸ್ತಾರೆ, ಆದರಿಸ್ತಾರೆ, ಉಪಚರಿಸ್ತಾರೆ, ಆ ಎಲ್ಲ ಗುಣ ವಿಶೇಷತೆಗಳು ಕೂಡ ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರಲ್ಲಿ ನಾವು ಕಾಣಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇದೆ. ಅಂತ ಮೌನ್ನತ ವ್ಯಕ್ತಿತ್ವ ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವ್ರದ್ದು. ಬಹುಶಃ ನೀವು ಅವರನ್ನು ದಿನವೂ ನೋಡುವಂಥ, ಸಂದರ್ಶಿಸುವಂಥ, ಅವ್ರ ಜೊತೆ ನಿಮಗೆ ಆ ಒಂದು ಸಂದರ್ಶನ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿರುವಂಥದ್ದು ಬಹುಶಃ ನಿಮ್ಮೆಲ್ಲರ ಭಾಗ್ಯ ಅಂತೇಳಿ ನಾನು ಭಾವನೆ ಮಾಡುತ್ತೇನೆ. ಈಗ ತಾನೇ ಮಾತನಾಡಿದಂಥ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರು ಅದನ್ನೇ ಹೇಳಿದ್ರು. ಶಿರಡಿ ಸಾಯಿಯವರಲ್ಲಿ ಇದ್ದಂಥ ಅನೇಕ ವಿಶೇಷತೆಗಳನ್ನು, ಅನೇಕ ಅಂಶಗಳನ್ನು, ಅದರಲ್ಲೂ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನಾವು ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಪಾತ್ರ ಗುರುಗಳಾದಂಥ ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರಲ್ಲಿ ಕಂಡಿದ್ದೇವೆ. ಅದು ಬಹಳ ದೊಡ್ಡ ವಿಚಾರ. ಅವರು ಕೇವಲ ದೇಹಕ್ಕಷ್ಟೇ ಔಷಧಿ ಕೊಡೋದಿಲ್ಲ, ದೇಹಕ್ಕಷ್ಟೇ ಸಂಸ್ಕಾರ ಕೊಡೋದಿಲ್ಲ, ನಿಮ್ಮ ಮನಸ್ಸಿಗೂ ಮತ್ತು ಆತ್ಮಕ್ಕೂ ಕೂಡ ಸಂಸ್ಕಾರ ಕೊಡುವಂಥ ಭವರೋಗ ವೈದ್ಯ ಹಾಗೆ ಅಂತೇಳಿ ನಾವು ಸಾಯಿ ಕುಮಾರ್ ಬಾಬಾಜಿರವರನ್ನು ಅಂದ್ಕೊಳ್ಬೇಕಾಗ್ತದೆ. ಆ ಥರದ ಒಂದು ಉದಾತ್ತ ಹೃದಯವಂತಿಕೆ, ಹೃದಯ ವೈಶಾಲ್ಯತೆ, ಹೃದಯ ಶ್ರೀಮಂತಿಕೆ ಅವರಲ್ಲಿ ಇದೆ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳ್ತಾ, ಇವತ್ತು ಭಾಳ ವಿಶೇಷವಾದ ದಿನ. ಇನ್ನೊಂದು ದಿವಸ ಕಳೆದರೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ
ಹೊಸ ವರ್ಷಕ್ಕೆ ಕಾಲಿಡೋರಿದ್ದೇವೆ. ಇದು ಕ್ರೈಸ್ತ ವರ್ಷಕ್ಕೆ ಲೆಕ್ಕ ಹಾಕಿದ್ರು ಕೂಡ ಬಹುಸಂಖ್ಯಾತರು ಇದನ್ನೇ ಹೊಸ ವರ್ಷ ಅಂತೇಳಿ ತಿಳ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಹೊಸ ಹೊಸ ಆವಿಷ್ಕಾರಗಳನ್ನು, ಹೊಸ ಹೊಸ ರೂಪಗಳನ್ನು ನಮ್ಮ ಜೀವನ ಪಡಿತಾ ಇದೆ. ಅನಿತ್ಯಾನಿ ಶರೀರಾಣಿ ವಿಭವೋ ನೈವ ಶಾಶ್ವತ, ನಿತ್ಯಂ ಸನ್ನಿಹಿತೋ ಮೃತ್ಯು ಕರ್ತವ್ಯೋ ಧರ್ಮ ಸಂಗ್ರಹ. ವ್ಯಾಸರು 18 ಪುರಾಣಗಳನ್ನು ರಚಿಸಿದ್ರು ಕೂಡ ಅವರಿಗೆ ಸಮಾಧಾನ ಆಗೋದಿಲ್ಲ. ಆಗ ಅವರು ಯೋಚನೆ ಮಾಡ್ತಾರೆ, ನಾನೇನಾದರೂ ಸಂದೇಶ ಕೊಡಬೇಕಲ್ಲ ಅಂತ. ಆಗ ಅರ್ಧ ಸಾಲಿನ ಸಂದೇಶವನ್ನು ಅವರು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾರೆ ಜನಗಳಿಗೆ. ಪರೋಪಕಾರ ಪುಣ್ಯ ಪಾಪಾಯ ಪರಪೀಡನ. ಯಾರು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಸಂತೋಷವನ್ನು ಉಂಟು ಮಾಡ್ತಾರೋ, ಉಂಟು ಮಾಡಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾರೋ, ಉಂಟು ಮಾಡಲಿಕ್ಕೆ ಕಾರಣಕರ್ತರಾಗ್ತಾರೋ ಅದೇ ಪುಣ್ಯ. ಯಾರು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ನೋವಿಸ್ತಾರೋ, ತೊಂದರೆ ಕೊಡ್ತಾರೋ ಅದೇ ಪಾಪ. ಇಷ್ಟೇ 18 ಪುರಾಣಗಳಲ್ಲಿ ಇರೋದು ಅಂತೇಳಿ. ಅನಿತ್ಯಾನಿ ಶರೀರಾಣಿ ವಿಭವೋ ನೈವ ಶಾಶ್ವತ. ರಾಷ್ಟ್ರಪತಿಯಿಂದ ಹಿಡಿದು ನಮ್ಮವರೆಗೂ ನಿಮ್ಮವರೆಗೂ ಕೂಡ ಯಾರು ಯಾವುದು ಶಾಶ್ವತ ಅಲ್ಲ. ಮತ್ತೆ ಏನು ಶಾಶ್ವತ ಆಗಿ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ಮತ್ತೆ ಏನು ಆಗ್ತಾ ಇದೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ಸಾವು ಕ್ಷಣ ಕ್ಷಣಕ್ಕೂ ಸೆಕೆಂಡ್ ಕೂಡ ಹತ್ರ ಬರ್ತಾ ಇದೆ. ವಿಭವೋ ನೈವ ಶಾಶ್ವತ. ಧರ್ಮ ಅಂದರೆ ಒಳ್ಳೆಯದು ಅಂತ. ಎಲ್ಲೆಲ್ಲಿ ಗುಡ್ನೆಸ್ ಇದೆ, ಎಲ್ಲೆಲ್ಲಿ ಒಳ್ಳೆಯದಿದೆ ಅದೆಲ್ಲ ಧರ್ಮವೇ. ಅದನ್ನು ಪಾಲನೆ ಮಾಡುವಂಥದ್ದಾಗಲಿ, ಅದನ್ನು ಉಳಿಸುವಂಥದ್ದಾಗಲಿ ಅಂತೇಳಿ. ಆ ನಿಮಿತ್ತ ಇವತ್ತು ಬಾಬಾಜಿರವರು ನಿಮ್ಮೆಲ್ಲರ ನೋವುಗಳು, ನಿಮ್ಮೆಲ್ಲ ಕಷ್ಟಗಳು, ನಿಮ್ಮೆಲ್ಲ ಅದುಷ್ಟ ಭಾವನೆಗಳು, ದುಷ್ಟ ಚಿಂತನೆಗಳು ಹಳೆದು ಹೋಗಲಿ, ಒಡೆದು ಹೋಗಲಿ ಹಾಗೆ ಅಂತೇಳಿ ನಿಮ್ಮ ಕೈಗಳಲ್ಲಿ ಇವತ್ತೇನು ಕಾಯಿಗಳನ್ನು ಕೊಕೊನಟ್ ಬ್ರೇಕಿಂಗ್ ಮಾಡಿಸುವಂಥದ್ರ ಮೂಲಕ ನಿಮ್ಮೆಲ್ಲ ನೋವುಗಳು ಪರಿಹಾರ ಆಗಬೇಕು. ನಿಮ್ಮ ಜೀವನ ಹೊಸ ರೂಪವನ್ನು, ಹೊಸ ಉತ್ಸಾಹವನ್ನು, ಹೊಸ ಚೈತನ್ಯವನ್ನು ಪಡಿಬೇಕು ಅನ್ನುವಂಥ ದ್ಯೋತಕವಾಗಿ ಇವತ್ತು ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿಯಾಗಿ ಜರುಗ್ತಾ ಇರೋದನ್ನು ನೋಡಿ ನಮಗಂತೂ ಬಹಳ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಭಾಳ ಆಭಾರಿಗಳಾಗಿದ್ದಾವೆ ಇವತ್ತಿನ ಸನ್ನಿವೇಶಕ್ಕೆ ನಾವು ಸಾಕ್ಷಿಗಳಾಗಿರೋದಕ್ಕೆ. ಮತ್ತೊಮ್ಮೆ ನಾನು ಬಾಬಾರವರಲ್ಲಿ ಅತ್ಯಂತ ವಿನಯಪೂರ್ವಕವಾದ ನಮಸ್ಕಾರಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿ, ಶಿರಡಿ ಬಾಬಾರವರ ಆಶೀರ್ವಾದ ನಿಮ್ಮೆಲ್ಲರ ಮೇಲೂ ಇರಲಿ, ನಿಮ್ಮೆಲ್ಲರ ಜೀವನದಲ್ಲಿ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಸದಾ ಕರುಣಿಸ್ಲಿ ಭಗವಂತ ಹಾಗೆ ಅಂತೇಳಿ ತುಂಬು ಹೃದಯದಿಂದ ಹಾರೈಸ್ತೇವೆ. స్వామీజీవారు ఈనాడు సమాజంలో సనాతన ధర్మం చాలా అడుగంటిపోయిందని, కానీ సాయి గీత ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత నాకు ఆశలు చిగురించాయి అన్నారు స్వామీజీవారు. మన ధర్మం ఇంకా మిగిలిపోయింది, ఇంకా ఉంది అని నాకు మనసుకు అనిపించింది ఈ ఆశ్రమంలోని వాతావరణం చూశాక అని అన్నారు స్వామీజీవారు. బాబా గారిని చూశాక ఒక అమ్మను, ఒక మాతృమూర్తిని కంటితో చూసినట్టుగా నేను అనుభూతి చెందాను అని వారు అన్నారు. ఆ మూర్తిలో అణువణువున ప్రేమతత్వమే నాకు కనిపించింది అని స్వామీజీ వారు చెప్పారు. మనం ఎదుటి వారిని గౌరవిస్తూ ప్రేమగా పలకరిస్తే అదే పుణ్యం. వారిని కించపరుస్తూ మనసుకు నొప్పిని కలిగిస్తే అదే పాపం. ఇంత చిన్న విషయాన్ని మనం గ్రహించుకోగలిగితే చాలు. మనందరికీ తెలుసు మన జీవితం శాశ్వతం కాదని. చావు అన్నది ఒక్కొక్క సెకండ్కు మన దగ్గరికి వస్తూ ఉంది. ఆ నిజాన్ని తెలుసుకొని మనం పవిత్రంగా మన జీవితాన్ని కొనసాగిస్తే అంతకు మించింది మరొకటి లేదు అని ఎంతో సూక్ష్మ రహస్యాన్ని స్వామీజీ వారు మనకు అందచేశారు. వారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమంలో తమ వంతు భాగంగా ఎంతో ఆత్మీయత నిండిన హృదయంతో అరుదించారు. మనసు నిండా మానవతా దృక్పథం,
ప్రతి చేత నిండా 10 మంది బాగును కోరే పరిమళించే సహృదయతత్వం, నిలువెల్లా స్పందించే భారతదేశ పూర్వ మంత్రివర్యులు, మన రాష్ట్రం నోచుకున్న ప్రజాహితవర్యులు బండారు దత్తాత్రేయ గారు విశిష్ట అతిథులుగా వారి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వారి ఆత్మీయ వాక్కులను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంతకన్నా ముందు బండారు దత్తాత్రేయ గారిని శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు శాలువతో సత్కరించి స్వాగతం పలుకుతారు. సేవా నిరతిని ఎన్నో పాయలుగా విస్తరింపచేసుకున్న మనస్తత్వం బండారు దత్తాత్రేయ గారిది. ప్రజా శ్రేయస్సు అనే లక్ష్యంతో సాంఘిక ధర్మాన్ని, సేవా సంప్రదాయాన్ని విస్మరించని అట్టడుగు వర్గాల అలసటకు వెలకట్టగల నైజం ఆయనది. పరమ పూజనీయ శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి ఒక సాధు పుంగవులు మరియు ఈ సాయి గీతాశ్రమంలో మనం ఈ రోజున ఒక పుణ్యమైనటువంటి కార్యక్రమంలో మనం పాల్గొనడం, అందులో నేను ఒక భక్తునిగా ఇక్కడికి రావడం నా జీవితంలో ఎంతో అదృష్టంగా నేను తప్పకుండా భావిస్తాను. ఎందుకంటే ఈ రోజున మనకు సర్వదోష నివారణ కావించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా సద్గురు మన బాబా గారు మనకి ఇవ్వడం, ఇది మనం ఒక గొప్ప అవకాశంగా తీసుకొని, అంటే మనం ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి బాబా గారిని నేను చూస్తున్నాను. వారు ఏదో ఒక మూఢనమ్మకాలతోనో ఏదో ఒక భావనతోనో నిర్మాణం చేయటం లేదు. వారు ఇక్కడ ఈ ప్రకృతి, ఈ ఆశ్రమాన్ని చూస్తుంటే మనకు ఏదైతే శాస్త్రం, సైన్స్ అంటారు, ఈ సైన్స్ అనేది ఇది ఒక ప్రకృతిగా, ఈ ప్రకృతి నిర్మాణమే ఈ దోష నివారణ జరుగుతుందని ఈ మొక్కల ద్వారా, ఈ చెట్ల ద్వారా మనకు ఒక భగవంతుని రూపాన్ని నిర్మాణం చేసినటువంటి సాయి కుమార్ బాబా గారికి నిజంగా మనం చాలా ఎంతో మనం గర్వించదగిన వాళ్ళం. ఎందుకంటే ప్రకృతి అనేదే అసలు మూలం. ఈ ప్రకృతి బాగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజున మనం ప్రకృతిని వికృతి చేస్తున్నాం, ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి మౌలిక, ప్రతి దాని వెనుక ఒక రోగ నివారణ చేసేటువంటి ఒక శక్తి ఉన్నదని బాబా గారు ప్రత్యక్షంగా ఇక్కడ చూపించి ఇది ఒక నూతన ప్రపంచంగా నిర్మాణం చేస్తున్నందుకు నిజంగా మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నామని కూడా నేను భావిస్తూ ఉన్నాను. దత్తాత్రేయ గారికి ఒక అందమైన కార్యక్రమం ఇప్పుడు వారి చేతిలో ఉంది. అదే ఏది నిత్యం ఏది సత్యం. ఈ పుస్తకాన్ని వారు ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఏది నిత్యం ఏది సత్యం అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ జీవితంలో మనకి మిగిలింది ఏమిటి, శాశ్వతంగా నిలిచేది ఏమిటి అని అర్థమవుతుంది. బాబాగారు వివిధ సందర్భాల్లో వారు అందించిన భాషణల సారాంశాన్నంతా క్రోడీకరించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే కాకుండా మనుషులకున్న కొన్ని మూఢ విశ్వాసాలు మనం మట్టు పెట్టాలని, మనం అనంత సత్యం వైపు అడుగులు వేయాలని తెలియచెప్పే చక్కటి పుస్తకం. ఈవేళ ఇది 4వ ఆవిష్కరణ కార్యక్రమంగా మన ముందు ప్రత్యక్షమవుతూ ఉంది.
ఏది సత్యం, ఏది నిత్యం. సర్వేషాం స్వస్తిర్భవతు.